హలో ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ పెసర పప్పు చారు. Oh నాకు my పాకడం ఇంత god. కష్టంగా ఉంది, ఎలా చేసేది అనుకుంటున్నారా? లేదండి, పర్లేదు, బాగానే వచ్చింది. అందరూ అయితే తిన్నారు, నేనైతే కొంచెమే వేసుకొని టేస్ట్ చూశాను. పర్లేదు, బాగానే వచ్చింది. పప్పును కూడా ఎలా చేస్తారని చెప్పేదిందండి. మరీ నది కాకపోతే నేను కదా, కాదండి, అలా అనుకోకండి. పప్పులో చేసే విధానంలో కూడా టేస్ట్ వస్తుంది. వాటర్ కంటెంట్, ఎంత పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ ఎన్ని తీసుకుంటున్నాం అని. ఏంటి కుక్కర్లో ఉన్నది కంటైనర్లోకి వచ్చింది అనుకుంటున్నారా? లేదండి బాబు, పప్పు పట్టి మర్చిపోయాను. విజిల్ రావట్లేదండి, ఎంత చేసినా విజిల్ ప్రాబ్లం ఏమైనా ఉంది అని చెప్పి చూసుకుంటే అదేం కాదు. సరే తీసి చూద్దామని చెప్పి చూస్తే, ఓపెన్ చేస్తే స్మెల్ వచ్చింది, బ్లాక్ అయిపోయింది కొంచెం. సర్లే అని చెప్పి ఎవరైతే చూడకూడదు అనుకున్నామో చూసేసారు. ఏంటి దాంట్లో చూసారని మాత్రం అయితే భయపడలేదు. ఏదో ఒకటి కవర్ చేద్దాంలే అని చెప్పి చెప్తే, దాంట్లో ఉన్నదానికన్నా దీంట్లో ఎక్కువ టేస్ట్ వస్తుందని చెప్పి చెప్తాను. సరేలే అన్నారు. ఈ పప్పుకి వచ్చిన కష్టాలు అయితే మామూలు కష్టాలు అయితే కాదు. సర్లే, మాడిపోయిన పప్పుని ఏదో ఒకటి కవర్ చేద్దామని చెప్పి అనేసరికి వీడియో తీస్తే వీడియో ఏమో 2 days తర్వాత అప్లోడ్ చేశాను. మన వాల్యుబుల్ వాయిస్ ఇప్పుడు చాలా అవసరం అనుకుంటా, అందుకని వాయిస్ లేనిదే వీడియో అప్లోడ్ అవ్వట్లేదు.